నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు అండి మనకి పంచమి తిథి అంటే జూలై 4వ తారీఖు శనివారం నాడు పంచమి తిథి రావడం అనేది జరిగిందండి. వారాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా పంచమి తిథి అనేది మనకి నెలకి 2 సార్లు వస్తుంది, 15 రోజులకు ఒకసారి. అలాగే ఈసారి నెల మొదటి వారంలోనే మనకి పంచమి తిథి రావడం అనేది జరిగింది. నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అండి. నిజంగా మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాంటి రోజున ఈరోజు శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ని మాత్రం మనం అనుకోగలిగితే చాలండి. నిజంగా పూజలు పరిహారాలు ఒక్కొక్కసారి అక్క నాకు చేయడానికి కుదరలేదు, ఈరోజు నేను మిస్ అయ్యాను అని కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా పూజ చేయటం కుదిరితే మనకి నిజంగా అదృష్టమేనండి. అలా కుదరని వాళ్ళు నిజంగా ఈరోజు ఈ స్విచ్ బోర్డ్ని ఒకసారి మీరు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనీ కోసం ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాము. జూలై 4వ తారీఖు అంటే ఈరోజు శనివారం నాడు పంచమి తేదీ రావడం అనేది జరిగిందండి. నిజంగా ఈరోజు అంతా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే పూజలు పరిహారాలు చేయడానికి చాలామంది హాస్టల్లో ఉంటున్నాం అక్క, మేము ఎప్పుడు కూడా ట్రావెల్లోనే ఉంటూ ఉంటాం, మాకు పూజలు పరిహారాలు చేయడానికి కుదరటం లేదు, మేము క్రిస్టియన్ అక్క. మన ఛానల్ని ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి, మన ఛానల్ని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా చూస్తూ ఉన్నారండి. అందరూ కూడా అక్క నేను ఈ పరిహారం చేశాను, నాకు అమ్మవారంటే ఇష్టం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా ఎవరైతే కనుక అక్క నేను ఈ స్విచ్ బోర్డ్స్ని మేము ఉపయోగిస్తున్నాము, ఏంజల్ నెంబర్స్ని ఉపయోగిస్తున్నాము, అవి మాకు ఉపయోగపడుతున్నాయి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నమ్మకంతో మనం చేసే ఏ పని అయినా సరే మనకి 100% సక్సెస్ని ఇస్తుంది అనడానికి ఇలాంటి కమెంట్స్ అనేవి, ఇలాంటి విషయాలు అనేవి కూడా మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయండి. అలాగే ఇంకా ఈరోజు రాత్రికండి మీరు అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా ఎప్పుడు కూడా మన రాత్రి దేవతగా మనం పరిగణిస్తూ ఉంటాం. అందువల్ల మీరు ఈ స్విచ్ బోర్డ్ని 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఎంత లేట్గా ఉపయోగిస్తే అంత శక్తి అమ్మవారికి ఎక్కువగా ఉంటుందండి. మీరు అనుకోవచ్చు అక్క ఈరోజు అమ్మవారికి మనం ఏ మంత్రాల్లో పరిహారాల్లో కదా చేయాలి, స్విచ్ బోర్డ్స్ ఉపయోగించడం ఏంటి అని అంటే, నిజంగా అండి స్విచ్ బోర్డ్స్కి కూడా అంత శక్తి ఉందండి. ఇలాంటి మంచి మంచి రోజుల్లో కూడా అండి స్విచ్ బోర్డ్స్ అంటే పూజలు పరిహారాల మంత్రాలు అనుకోలేని వాళ్ళకి ఈ స్విచ్ బోర్డ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయక్క, మాకు స్విచ్ బోర్డ్స్ కూడా తెలియచేయండి అని కూడా అడుగుతున్నారు. అందువల్ల నేను ఈరోజు మీకు ఈ స్విచ్ బోర్డ్స్ని తెలియజేస్తున్నానండి. ఒకే ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది. నిజంగా స్విచ్ బోర్డ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. చాలా మనకి ఫారిన్లో అండి పూజలు పరిహారాలు చేయడానికి వాళ్ళకి కుదరదు కాబట్టి ఇలాంటి స్విచ్ బోర్డ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. అంటే ఒక స్విచ్ వేయంగానే ఎమ్మటే వచ్చేసి ఎంత రిజల్ట్ వెంటనే రిజల్ట్ కనిపిస్తుందో, అలాగే ఒక స్విచ్ వేయంగానే ఫ్యాన్ వెంటనే తిరుగుతుంది, మనకి లైట్ వెంటనే వెలుగుతుంది, అంత తొందరగా కనిపించే రిజల్ట్ ఉంది కాబట్టి వీటికి స్విచ్ బోర్డ్స్ అనే పేరు వచ్చిందండి. అందువల్ల మనం కూడా ఇప్పుడు ఇండియాలో కూడా ఈ స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించడం అనేది మొదలుపెట్టారు. అందువల్ల నమ్మకంతో ఈరోజు చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ స్విచ్ బోర్డ్ని మీరు రాసి ఒక 3 చోట్ల పెట్టగలిగితే కనుక డబ్బు అనేది విపరీతంగా అండి, ఒక వరదలో డబ్బు అనేది కనుక ఒక వరదలాగా పొంగుకొస్తే మన ఇంట్లో ఎలా అయితే కనుక డబ్బు అనేది లోటు లేకుండా ఉండాలని మీరు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్విచ్ బోర్డ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో ఒక రెడ్ కలర్తో కానీ లేదంటే గ్రీన్ కలర్తో కానీ ఇప్పుడు చూపించబోయే స్విచ్ బోర్డ్ని ఒక 5 సార్లు అండి, 5 అంటే అమ్మవారికి పంచమి తిథికి సంబంధించినంత వరకు కూడా శక్తివంతమైన సంఖ్య కాబట్టి 5 సార్లు అండి, అంటే 3 చోట్ల పెట్టాలి కాబట్టి ఒక్కొక్క పేపర్లు 5 సార్లు మీరు ఈ స్విచ్ బోర్డ్ని రాయండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ స్విచ్ బోర్డ్ అండి కౌంట్, ఐఫన్, ఫైండ్, డివైన్, నౌ. ఐఫన్ని మనకి మధ్యలో ఎలా అయితే ఇచ్చామో అలాగే ఐఫన్ కూడా ఉపయోగించాలండి. కౌంట్, ఫైండ్, డివైన్, నౌ అనే ఈ స్విచ్ బోర్డ్ అండి ఇలా మనకి ఇంగ్లీష్లోనే కనిపెట్టబడ్డాయండి. చాలామంది అక్క మాకు ఇంగ్లీష్ రాదు, మేము తెలుగులో ఎలాగక్క తెలుగులో చెప్పండి అని అడుగుతున్నారు. మీరు ఇది కౌంట్ అనేది తెలుగులో రాసుకోండి. కౌంట్, ఫైండ్,
డివైన్ నౌ అనే ఇంగ్లీష్ పదాలని మీరు ఇంగ్లీష్లో ఎలా అయితే ప్రొనౌన్సియేషన్ చేస్తున్నామో అలాగే మీరు తెలుగులో అనుకోవచ్చండి. తెలుగులో కూడా మీరు రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో మీకు స్పెల్లింగ్ రాదు, మీకు రాయడానికి రాదు అని అనుకున్నప్పుడు కౌంట్ అని తెలుగులో ఎలా రాస్తామో, ఫైండ్ అని తెలుగులో ఎలా రాస్తామో, డివైన్ అని తెలుగులో ఎలా రాస్తామో, నవ్ అని తెలుగులో ఎలా రాస్తామో అలాగే తెలుగులోనే రాసుకోండి. 5 సార్లు రాయండి ఫ్రెండ్స్, 3 పేపర్ల మీద కూడా. అలా రాసిన తర్వాత ఆ 3 పేపర్ని అండి, ఒక్కొక్క పేపర్ని మడిచి మీరు 4 మడతలుగా వేసి ఒక పేపర్ని మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఆ మనీ ఫ్లో అనేది మీకు ఉండాలి కాబట్టి మనీ పర్సులో పెట్టండి. ఆ తర్వాత చాలామంది కలశాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారండి మనకి పంచమి తిథి రోజున. మీరు అలా కలశం పెట్టి పూజ చేసే వాళ్ళైతే కనుక ఆ కలశానికి కింద ఈ పేపర్ని ఒక పేపర్ని మీరు పెట్టచ్చు. లేదక్క కలశం పెట్టే అలవాటు లేదు అని అనుకున్న వాళ్ళు మీరు అమ్మవారిని తలుచుకొని మనం ఒక దీపారాధన చేస్తాం, ఆ దీపం కింద అయినా సరే మీరు ఒక పేపర్ని పెట్టచ్చు. ఆ తర్వాత ఇంకొక పేపర్ని, మీకు బిజినెస్ ఏదైనా ఉంది, బిజినెస్లో గల్లా పెట్టి ఉంటుంది కదా, మీకు ఒక లాకర్ లాగా మీరు మనీ అని ఎక్కడైతే కనుక రొటేషన్లో పెడుతూ ఉంటారో అక్కడైనా సరే మీరు పెట్టచ్చు. అలాగా 3 చోట్ల ఈ పేపర్ని పెట్టండి ఫ్రెండ్స్. ఒక 5 రోజుల పాటు ఉంచేసి ఆ తర్వాత ఆ పేపర్ని తీసేయచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా పంచమి తిథి రోజున ఇలా చేయడం అనేది చాలా నిజంగా అద్భుతం అండి. అంతేకాకుండా మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి. స్క్రీన్ మీద మీ 2 చేతులని అంటే మీకు చూపిస్తున్నాను, ఒక 555 అనే ఒక నెంబర్ని, అమ్మవారికి 5 అనే సంఖ్య అనేది ఇష్టం కాబట్టి అందువల్ల 555 అంటే 5 + 5 10, 10 + 5 15 అండి. అంటే 15 అనేది మనం 2 కూడా కలిపితే 1 + 5 అనేది మనం కలిపితే 6 వస్తుందండి. 6 అంటే శుక్ర భగవానికి సంబంధించిన సంఖ్య కూడా కాబట్టి మనీ అనేది మనకి నిజంగా ఆర్థిక పరంగా ఇంప్రూవ్మెంట్ అనేది కలగాలి అని అంటే ఈ 555 అనే నెంబర్ని కూడా మనం ఈరోజు పంచమి తిథి రోజున అమ్మవారిని తలుచుకొని మీ లెఫ్ట్ హ్యాండ్లో బొటన వేలు క్రింది భాగంలో శుక్ర భగవాన్ నివసించే స్థలం అండి ఇది. నేను రెడ్ కలర్లో మార్క్ చేశాను చూసారా, ఆ చోటున మీరు 555 అనే నెంబర్ని కూడా రాసుకోండి. ఈ పరిహారాన్ని ఈరోజు చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామో హార్డ్ వర్క్తో పాటు ఈ చిన్న చిన్న విషయాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయండి. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.